పెందుర్తిగడ్డ పంచకర్ల రమేష్ బాబు అడ్డా. పెందుర్తిలో చరిత్రను తిరగరాసిన పంచకర్ల రమేష్ బాబు. పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ గతంలో నన్ను నాన్ లోకల్ అన్న వ్యక్తులు ఇప్పుడు ఏమయ్యారు, నేను ఇప్పుడు నుంచి పెందుర్తి వ్యక్తిని అన్నారు. పోటీ చేసిన వాళ్ళు లోకల్ నాన్ లోకల్ అన్న నినాదంతో వెళ్ళినా కూడా పెందుర్తి గడ్డ పంచకర్ల అడ్డా అని చెప్పి నా బాధ్యతను పెంచింది. ప్రజలు ఏమీ కూడా ఇలాంటి మాటలు నమ్మరు. 2009లోనే నన్ను హక్కు చేర్చుకున్న ఈ పెందుర్తి గడ్డ ఇప్పుడు నన్ను నాన్ లోకల్ అంటే ఎలా నమ్ముతారు అని చెప్పి ఆ రోజు నేను ఎలక్షన్లో చెప్పాను. అలాంటి విషపూరితమైన మాటలు కూడా ప్రజలు నమ్మకుండా నన్ను ఆశీర్వదించిన ప్రజలకి, మరి కొంతమంది అయితే ఇండిపెండెంట్గా పోటీ చేసిన వ్యక్తులు కూడా ఏదో నన్ను ఎమ్మెల్యే చేశాను గతంలో అని ఈసారి వాళ్ళు సోషల్ మీడియాలో కానీ కమ్యూనిటీ గ్రూపుల్లో కానీ వాళ్ళు పెట్టిన పోస్టింగ్లు కూడా నన్ను చాలా బాధించాయి. అవి ఏమీ తీసుకోకుండా ప్రజలు, మరి అలాంటి వ్యక్తులు ఎంతో నన్ను ఎమ్మెల్యే చేసిన వ్యక్తి అంటే స్వయంగా ఆయనే పోటీ చేస్తే ఇంకెంతో గొప్పగా గెలవాలి. మరి అలాంటి వ్యక్తులకు కూడా 330 ఓట్లు ఇచ్చారంటే ప్రజలు ఎంత స్మార్ట్, ప్రజలు ఎంత గొప్పగా ఆలోచిస్తారో ప్రజలకు ఆ వ్యక్తుల తరపున చేద్దాం చూడాల్సిన అవసరం. ప్రజలు ఎప్పుడు తప్పు చేయరు అన్నదానికి నిదర్శనం వారికి వచ్చిన ఓట్లు, నాకు వచ్చిన ఓట్లు. నన్ను ఎమ్మెల్యే చేసిన వ్యక్తులు మరి అంత గొప్పగా ఓటు తెచ్చుకోవాలా, వారికి కూడా నేను ఎంతో పలుకుతా ఉన్నాను. విషయం కక్కటం వల్ల ఉపయోగం లేదు, నిజాలు ప్రజలకు గ్రహిస్తారు, ప్రజలకు తెలుసు అన్న విషయాన్ని కూడా ఎంతో పలుకుతూ భవిష్యత్తు మీకు కూడా బాగుండాలని భగవంతుని కోరుకుంటూ, మరి నేను ముఖ్యంగా మా నాయకవర్గం, మా చంద్రబాబు నాయుడు గారికి కానీ మా బీజేపీ నాయకత్వానికి కానీ నా దైవం గురువు నన్ను అడగగానే పెందుర్తి ఇచ్చి ప్రోత్సహించి పంపించిన మా పవన్ కళ్యాణ్ గారి పార్టీ అధ్యక్షుల వారికి కానీ జీవితాంతం రుణపడి ఉంటాను. మరి ఇక్కడికి వచ్చేసరికి నన్ను ప్రోత్సహించిన తెలుగుదేశం లీడర్లందరికీ పేరు పేరున, అలాగే క్యాడర్కి కానీ బీజేపీ లీడర్స్కి క్యాడర్కి, మరి జనసేన అయితే నా కుటుంబ సభ్యులు, వాళ్ళైతే ఎలక్షన్కి బూత్ దగ్గర వాళ్ళు పడ్డ తపన నేను గెలవాలి అని చెప్పి మన జన సైనికులు వీర మహిళలు వాళ్ళే అభ్యర్థులాగా నా మీద చూపించిన ప్రాధాన్యమానానికి ఈ మూర్తి పార్టీల నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ తెలియజేస్తూ ప్రజలు నా బాధ్యతను పెంచారు. తప్పకుండా అనునిత్యం మీరు ఇచ్చిన ఈ తీర్పుకి శిరస్సు ఉంచి మీకు పాదాభివందనం చేస్తూ ఎప్పుడు అది గుర్తు చేసుకుంటా ప్రతిరోజు కూడా దాన్ని స్మరించుకుంటూ మీకు సేవలో పునరుద్ధరితం అవుతానని చెప్పి, మీ నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని మీరు అనుకునే విధంగానే ఒళ్ళుంచి పనిచేస్తానని చెప్పి మీకు మాటిస్తాను.